హృదయపూర్వకమైన వందనాలు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ఏ వారమో చెప్పాలి. బుధవారం, పరిశుద్ధ బుధవారము అన్నారు. పరిశుద్ధ సోమవారము చెప్పాలి, పరిశుద్ధ మంగళవారము, పరిశుద్ధ బుధవారము, పరిశుద్ధ గురువారము, మంచి శుక్రవారము. అర్థమైందా? శనివారమేమో సమాప్తముగా ఉంటాము, ఆదివారము పునరుత్థానపు. అందుకని ఈ వారాన్ని హోలీ వీక్ అన్నారండి. పరిశుద్ధమైన వారం, పరిశుద్ధమైన వారం. కాబట్టి ఈరోజు పరిశుద్ధ బుధవారము అని చెప్పాలి. ఆమేన్. పరిశుద్ధ బుధవారం. ఆ ప్రత్యేకత ఏంటో ఈ రాత్రి మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. నేను చదువుతాను, నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 17వ వచనం. వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేసెను. బస చేయడము అని అంటే విశ్రాంతి తీసుకోవడం, లేకపోతే ఇంగ్లీష్లో రెస్ట్ తీసుకోవడం, లేకపోతే అక్కడ ఆ రాత్రి నివాసము చేయడం. కాబట్టి యేసయ్య బస అనేది మనం ఈ రాత్రి ధ్యానం చేసుకుందాం. అంతకు ముందుగానే ప్రభు చెప్పాడు. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయము 58వ వచనము. లూకా 9:58. అందుకు యేసు, నక్కలకు పొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాసం ఉంది, కలవు కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని చెప్పారు. చూసారా? నక్కలకు ఏమున్నాయంట? పొరియలు అంటే లోపల భూమిలో గోతులు తీసుకొని ఉంటాయి నక్కలు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. నాకు అసలు ఇక్కడ తలదాచుకుందామంటే స్థలము లేదని చెప్పి. అయితే ప్రియులరా, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు తలదాచుకునేలా ఒక కుటుంబం సిద్ధపడింది. ఆమె బేతనియ అనే గ్రామంలో, ఆ బేతనియ అనే గ్రామము యెరూషలేముకు 2 మైళ్ళ దూరంలో ఉంటుంది. 2 మైళ్ళ దూరం అంటే 3 కిలోమీటర్లు. 1 మైలుకు కిలోమీటర్న్నర. కిలోమీటర్న్నరంటే 1 మైలు. పూర్వము కిలోమీటర్లు లెక్కించే వాళ్ళు కాదు, మైళ్ళు. 10 మైళ్ళు, 20 మైళ్ళు, 5 మైళ్ళు అట్లుండే. ఇప్పుడు అన్ని కిలోమీటర్లు లెక్కిస్తున్నారు. యెరూషలేముకు బేతనీకు 2 మైళ్ళ దూరం. అయితే యేసు ప్రభు వారు యెరూషలేములో దేవాలయాన్ని శుద్ధి చేశాడు. నిన్న దేవాలయాన్ని శుద్ధి చేసి ప్రొద్దుగుంకగానే నడిచి బేతనియకు వెళ్ళాడు. బేతనియ అనగా ఖర్జూరపు ఇళ్ళు, ఖర్జూరపు. అలాంటి గ్రామానికి వెళ్ళాడు ప్రభువు. వెళితే బేతనియలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఊరన్న తర్వాత, పట్టణం అన్న తర్వాత గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. అయితే యేసు ప్రభు వారు తలదాచుకోవడానికి ఒక్కళ్ళు కూడా ఆయనను పిలిచిన వారు లేరు. అంత పెద్ద పట్టణంలో ఏ భవంతిలో యేసు ప్రభు వారిని రాయ్యా మా ఇంట్లో ఉండమని పిలిచిన వారు బేతనియకు వచ్చినప్పుడల్లా ఒకే ఒక్క ఇంటికి వచ్చేవారు. ఆ ఇల్లు
మరియా, మార్తా, లాజరు. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? ముగ్గురు. ముగ్గురు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధ. మనము ప్రారంభము నుండి సృష్టిలో 3 అనే దానికి ప్రత్యేకమైన స్థానము ఉంది. అయితే బేతనీయ వచ్చినప్పుడల్లా ప్రభు ఎక్కడుండేవాడు? మరియ మార్తల ఇంట్లో. మరి ఎన్ని భవంతులు ఉన్నాయి! ఎవరు ఆయనను చేర్చుకున్న వారు? ప్రియులారా, అయితే చూడండి, ఇప్పుడు లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుడను. ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుంది. యేసయ్యను తన ఇంట్లో చేర్చుకుంది. చెప్పాలమ్మ అందరూ, యేసయ్యను వారి ఇంట్లో. మనం కూడా మన ఇంట్లో ఎవరిని చేర్చుకోవాలి? యేసయ్యను చేర్చుకోవాలి. బాగా టిప్ టాప్కి వస్తే ఎవరన్నా వాళ్ళను చేర్చుకోవాలి. యేసయ్యను చేర్చుకునే వాళ్ళు ఆ ఊరిలోనొక్కళ్ళు కూడా. అయితే ఒక కుటుంబము చేర్చుకుంది. ఆ కుటుంబము అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంది. అద్భుతమైన ఆశీర్వాదాలు. ఈ కుటుంబానికి ఒక 5 ప్రత్యేకమైన ఆశీర్వాదాలు, ప్రత్యేకతలు ఉన్నాయి. అవి రాత్రి మనము ధ్యానం చేసుకుందాం. ఉన్నది ఎంతమంది ఆ ఇంట్లో? ముగ్గురికి కూడా ఐక్యత ఉంది. ఏముంది? ఐక్యత. 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము! అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళంలాగా ఉంటుందంట. ఒక ఇంట్లో 2, 3, 4 ఉన్నారనుకో, వాళ్ళు ఐక్యతగా ఉంటే అలా ఉంటుందంట. ఆమె పరిమళ చెప్పాలి తైలములాగా ఉంది. నువ్వు మీ ఆయన ఉన్నారు ఇంట్లో, ఎలా ఉండాలి? మీ ఇద్దరు ఐక్యతగా ఉంటే చెప్పండి, పరిమళ. నోరు రావట్లే, చెప్పాలి, పరిమళ తైలం. ఈ ఇల్లు ఐక్యత కలిగి ఉన్నది. దాని ఫలితం అక్కడ రాయబడి చదువుమా. శాశ్వత జీవమును ఆశీర్వాదమును అక్కడ ఉండును. ఆశీర్వాదం ఉంటుంది, చెప్పాలి, శాశ్వత జీవం. ముగ్గురు ఐక్యతగా ఉన్నారు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? మన ఇంట్లో కూడా చెప్పండి, ఎంతమంది ఉన్నా ఎలా ఉండాలి? ఎడమొఖం. ఒక ఊర్లో ఒక రాజట, అరే మన దేశంలో అందరూ సంతోషంగా ఉన్నారు, అలా వెళ్ళి అందరినీ కదిలించొద్దామని రాజు, మంత్రి, భటులు బయలుదేరితే ఆ మంత్రి అన్నాడంట, అయ్యా అందరికీ సంతోషము ఉండదు, కొందరికే ఉండేది. రాజు అంటాడంట, అలా కాదు, ఊరిలో కల్లా బాగా ధనవంతులు ఎవరు వాళ్ళకి సంతోషం ఉంటుంది. ఎవరికంట? బాగా. మనకు కూడా పిచ్చి ఆలోచన ఒకటి ఉంది. ఏంది? వాళ్ళకి బాగా డబ్బులని సంతోషంగా ఉంటారు. అది సాధ్యము ప్రభువును కలిగి ఉంటేనే సంతోషం. సరే, మొట్టమొదట ఆ ఊరిలో కల్లా ధనవంతుడి ఇంటికి వెళ్ళారంట. వెళ్ళగానే వాళ్ళు అలా వెళ్తున్నారు, ఆయన బయటికి వెళ్ళిపోతారు. ఇంట్లో యజమాని బయటికి వెళ్తుండే ఏదో పని మీద. అయ్యా రాజుగారు వస్తున్నాడు. ఎందుకయ్యా? మీ ఇంట్లో అందరూ బాగా సంతోషంగా ఉన్నారా కనుక్కుందామని వచ్చామయ్యానంటే, నాకు తెలియదు, దాన్ని అడుగుపోన్నాడు అంటే బయటికి వెళ్ళిపోతాడు. అర్థమైందా? సరే, ఇదేందని ఆమె దగ్గరికి వెళ్ళమ్మా, మీరు ఈ ఊరిలో కల్లా చెప్పండి, మన నోటికి టపాన్ వచ్చేది అదే కదా, ఈ ఊరిలో కల్లా
ధనవంతులు కదా, మీరు బాగా సంతోషంగా ఉన్నారు. ఏం సంతోషం? వాడు నేను పలుక్కోక ఎవరు? ఇప్పుడు పేసను కొంతమందికి భర్తను వాడు అంటారు, అరే అంటారు. అర్థమైందా? ఒక ఆమె కాలు పెడుతుంది ఆయన మీద. ఏం పెడుతుంది? తల మీద కాదులే, ఆయన కాలు మీద ఏం కాలు పెడదు. క్రమశిక్షణ పోతా ఉంది చాలా మందిలో. ఆమె అన్నదంట, వాడు నేను బలుక్కోక 6 నెలలు అయిందయ్యా. ఏం సంతోషం మాకు ఉంది, మరింత ఉంది, మోసంత ఉంది, కానీ మాకేం లేదు. రాజా నేను చెప్పా కదా, డబ్బులుంటే సంతోషము కాదయ్యా. అరే నువ్వు చెప్పింది నిజం, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఊరిలో కల్లా పేదోళ్ళ ఇంటికి వెళ్దాం. ఆమె ఊరిలో కల్లా పేదోళ్ళ ఇంటికి వెళ్దామని ఆ ఊరిలో కల్లా బహు పేదోళ్ళు ఊరి బయట గుడారం వేసుకొని ఉంటే అక్కడికి వెళ్ళేసరికి పిల్లలిద్దరూ భార్య భర్త కూర్చొని దేవుని నుంచి పాడండి, దేవుని అని పాట పాడుకుంటా ఉన్నారంట. ఆమె వీళ్ళు అలా నెమ్మది ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ తలుపు కొడితే వాళ్ళు వచ్చి తలుపు తీశారు. పాటేమో తలుపు బయటికి వినపడుతుంది. మన పాటలు ఎక్కడి దాకా వినపడాలి చెప్పాలి? పక్కోళ్ళకు కూడా వినపడదు. ఎందుకు ఆ పాట పాడితే ఘనంగా పాడాలి. నీ నోరు తెరవని పాట యేసయ్యకి ఇష్టము ఉండదండి. ఘనంగా పాడాలి. చస్తే పాడతావా చెప్పాలి? చస్తే బతుకున్నాగానే పాడండి. చిన్నగా పాడినోళ్ళు, మెల్లగా పాడినోళ్ళు, చచ్చినోళ్ళు జాగ్రత్త. ఘనంగా పాడాలి. ఎలా పాడాలి? కొంచెం తేడాలు వస్తే నీళ్ళ దగ్గర పాడతారు. ఎంత పెద్దగా చాలా పెద్ద. తలుపు కొట్టగానే ఆమె వచ్చిందంట, ఆయన వచ్చాడు. అయ్యో రాజు వచ్చాడు, నమస్కారం అన్నాం. అమ్మా మీ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారా? చాలా చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరచు. వీళ్ళల్లో ఇంకొకడు భటుడు అన్నాడంట, ఏం సంతోషం అమ్మ మీకు? ఆ పైన కప్పే వర్షం వస్తే ఎట్లా మీకు? పైన కప్పు లేదు కదా, వర్షం వస్తే మీరంతా తడిచిపోతారు. ఏంది మీ సంతోషం? దానిని గురించిన చింత మాకు. కొందరికి పైన చూస్తాడు, చీర బాగుందే, చొక్క బాగు, ఏమి చూస్తావు? వాడిని గదిలిచ్చి చూడు, ఆమెను గదిలి ఇంత స్టోరీ చెప్పింది. ప్రియులారా, ఆ ఇంటిలో ఆస్తి లేదు కానీ ఇప్పుడు బాగా చెప్పాలి, సంతోషము. ఏంది కారణం? వాళ్ళందరూ యేసయ్యను కలిగి ఉన్నారు. ప్రభువును కలిగి ఉంటే అదే సంతోషం. అన్నం లేదా? పర్లేదులయ్యా, నీళ్లు దాగి పడుకుందాం, దేవుడు రేపిస్తాడు అని చెప్పగలుగుద్దా తల్లి రక్షింపబడినదైతే? బియ్యం లేవా? పర్లేదమ్మా, రేపిస్తాడు దేవుడు, ప్రార్థన చేద్దాం, రేపటిని గురించిన చింత మనకు వద్దు, మోకరిల్లు అని ప్రార్థన చేస్తాడు. ఆ తండ్రి ప్రార్థనాపరుడైతే ఈ క్రమము ఆ పిల్లలు చూస్తారు, వాళ్ళకు కూడా అదే క్రమము వచ్చింది. నువ్వు బియ్యం చేయాలా, నువ్వు అట్టాటోడివి, నువ్వు ఇట్టాటోడు, ఈ క్రమం పిల్లలకు కూడా చెప్పాలి. వచ్చిద్దా రాదా? బైబిల్లో కూడా ఉంది, ఏంటో తెలుసా? చెట్టు ఏదైతే కాయలు కూడా, బాగా చెప్పాలి, చెట్టు ఏదైతే ఏం తేడా? పొద్దాక పోట్లాడుకుంటుంటే తల్లిదండ్రులు ఇరువురు, పిల్లలకు కూడా అదే క్రమము వచ్చింది. నా 2 చేతులేసి వందనాలు చేసి చెప్తున్నా, మీ ఇద్దరు ఎన్నడూ గొడవ పడకుందరుగాక. మౌనంగా దొనకొండలోనే ఒక భార్య తల పగిలిపోయింది, భర్త కొడితే డాక్టర్ దగ్గర తీసుకొచ్చారు. నేను ఆ డాక్టర్తో మాట్లాడటానికి వెళ్ళి ఇద్దరం ఏదో మాట్లాడుకుంటాను, అంతులకి రక్తం కారిపోతాం. ఏందయ్యా ఇంత దెబ్బ, ఎక్కడ పడ్డదా, ఏం జరిగింది? అయ్యా నన్ను ఈ మొదనట్టపోడు కొట్టిండయ్యా, ఆడా పొరపాటును కొట్టినాయి.
చూడండి ప్రియులారా, ఆ రక్తము అదంతా చూసి ఆయన్ను ఈ భర్త అడుగుతున్నాడు, సార్ ఇంత గాయమైద్దని నేను కొట్టిన తర్వాత అందరూ అనేది ఈ మాటే, కొట్టక ముందు కాదు, కొట్టినాకంటే ఎంత అవుద్దని ప్రియులారా. ఆ డాక్టర్ అంతా చేసిన డాక్టర్ని అతను అడుగుతుండే, అయితే మంచోడు అతను. ఏమన్నాడు తెలుసా? అసలు ఇలా కొట్టకుండా కోపము రాకుండా ఏదన్నా మందుంటే అయ్యయ్యా. ఏం కావాలంట? మందు. డాక్టర్ కూడా ఏం చెప్పాడో తెలుసా? అయ్యా నీకు ఎప్పుడైనా కోపం వస్తే ఒక చిన్న పని చెయ్యి, కోపం పోయిద్ది అన్నాడు. అయ్యయ్య చెప్పయ్యా, ఎన్ని రోజులైనా మింగుతాయా మందులుంటే అయ్యా అంటే ఆయన అన్నాడు, ఆ మందులుగా కోపం రాగానే బయటికి వెళ్ళిపో. ఆమె కోపం రాగానే బయటికి వెళ్ళిపో, అరగంట ఆగిరా, ఈలోపు ఏమవుద్ది? చల్లారద్ది. ఏమైద్ది? కాక మీనున్నావు, కోపం వచ్చింది, నువ్వు గంటకు పోయి వస్తే ఏమైద్ది? చల్లారిపో. ప్రియులారా, ఆ ఇంట్లో ముగ్గురున్నా, మరియా, మార్త, లాజరు ఇంటిలో ముగ్గురున్నా ఒక ఆమె యేసయ్యను చేర్చుకుంది. అక్కడ ఏమనుంది? మార్త అనే ఒక స్త్రీ యేసును తన ఎంట. ఎందుకు తెచ్చావు ఎన్నో? ఆయన వాళ్ళిద్దరు అల్లా. ఆమె చూడండి, ఈ ముగ్గురు ఐక్యత కలిగి ఉన్నారు. మనం కూడా మన ఇళ్లలో ఏం కలిగి ఉండాలి? అన్నమున్నా లేకపోయినా, ఆస్తులున్నా లేకపోయినా, అందమున్నా, ఇక్కడ కూడా గొడవ వస్తుంది కొంతమంది. నేను నిన్ను అసలు చేసుకోవాలనుకోలేదు, మీలాంటి దాన్నే నేను చేసుకునేది. వెనక్కి పోతాడు 20 ఏళ్ళు వెనక్కి, ఇప్పుడు ఇదేమన్నా అయిద్దా? అయ్యే పని దానికుండా గొడవ కొంతమంది, తెలుసా అండి ప్రియులారా? ఇంటిలో ఐక్యత ఉంటే 2 ఆశీర్వాదాలు ఉంటాయి. ఒకటి ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అక్కడ ఉండును. ఆమె ఈ ముగ్గురు ఆ ఇంటిలో ఉంటే ముగ్గురికి ఏముందో చెప్పాలి. ఏముంది? ఐక్యత. ఏముందమ్మా? ఐక్యత ఉంటే ఏమొస్తుంది? ఆశీర్వాదమును, శాశ్వత జీవం అక్కడ ఉంది. అయిపోయింది కదా. మొట్టమొదటి ఇంటికి ఉన్న ఒక మంచి 5 లక్షణాలు మనం చూద్దాం. చూడండి, మొదటిది ప్రియులారా, వాక్యం చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 11:11. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన, ఇల్లు ఎలాంటిదో తెలుసా? దేవునికి స్నేహితులైన ఇల్లు. ఆమె ఎవరుండ్రా ఇంట్లో? యాసయ్యకి స్నేహితులా? ఎవరు అంటారు? యాసయ్యకి స్నేహితులా? ఏం పనికి రావి. ఎవరికి స్నేహితులు? అక్కడ రాయబడింది. యేసయ్య అంటున్నాడు, మన స్నేహితుడైన లాజరు నిద్రించి మనం అక్కడికి వెళ్దాం. దేవునికి ఆ ఇంటిలో ఉన్న ఒక ఆయన ఏమై ఉన్నాడు? స్నేహితుడు. చక్కని మాట అండి. ఏమై ఉన్నాడు? మరి నువ్వేమై ఉన్నావు దేవునికి? అప్పుడప్పుడు మందిరానికి వచ్చాము అయ్యావా? లేకపోతే వచ్చిపోయి రాని భాషలాగా ఉన్నావా? దేవునికి మనం ఎలా ఉండాలి? స్నేహితుడా. చెప్పండి. దీనికి లాజర్ దగ్గర పెద్ద ధనము, పెద్ద భవంతి, అందచందాలు ఉన్నదల్లా ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించేటువంటి గుణం, దేవుడు చెప్పింది వినేటువంటి గుణం, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసే క్రమం. ఆమె ఎవరికి స్నేహితులుగా ఉండాలి మనము? ఎంత నీ స్నేహితుడు ఎవడో చెప్పు, నేను నీ గురించి చెబుతా. అబ్బా, ఇంగ్లీష్లో ఇంకా బాగుంటుంది. టెల్ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ. నీ స్నేహితుడు ఎవడో చెప్పు, అసలు నువ్వు ఎట్టాటోడువో నేను నీ గురించి. అంటే మంచి స్నేహితుడు ఉంటే వీడు కూడా
మంచోడే. నీకు చెడ్డ స్నేహితుడు ఉన్నాడంటే అర్థం నువ్వు కూడా. లాజరు దేవునికి చెప్పాలి స్నేహితుడు. ఎలా అయ్యాడు? అదే అధ్యాయం చూడండి. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. యోహాను 15:14. నేను మీకు ఆజ్ఞాపించు వాటన్నిటినీ చేస్తే మీరు నాకు, సూత్రం తెలిసింది మనకు. సూత్రం తెలిసిందా? ఆత్రం తెలిసిందా? ఏంటి ఆ సూత్రం? దేవుడు చెప్పినవన్నీ చేస్తే మనం ఆయనకు వెల చెల్లించాల్సిన పని. దేవుడు ఏం చెబితే చేస్తే నువ్వు ఆయనకు స్నేహితుడే. అంటే ఇప్పుడు లాజరు స్నేహితుడయ్యాడంటే లాజరు ఏం చేశాడు? దేవుడు చెప్పినవన్నీ. ఎంత గొప్ప మాట, గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చాడు. మనం కూడా చెప్పాలి దేవునికి ఏం కాగలము? ఎప్పుడు? ఆయన చెప్పినవి చేస్తే. మీరు నేను చెప్పిన ఆజ్ఞలను అనుసరిస్తే మీరు నాకు స్నేహితులు. ఆమె నిన్న ఒక ఆయన అంటూ, నా భార్య నేను ఫ్రెండులాగా ఉంటాము. ఎలా అంట? బెండు కాదు. ఎవరు బెండు అంటారు? బెండు కాదు, ఫ్రెండు. ఎలా ఉంటారు? ఫ్రెండు. ఈయనకు కావాల్సినవి ఆమెకు కావాల్సినవి ఫ్రెండ్ అంటే అంతే. మీకు కూడా ఉన్నారు కదా ఫ్రెండులు. గంట వదలరు దొరికితే. ఊర్లో ఈ మూల మొదలుపెట్టి అటు తిరిగి అందరిని అయిపోయినాక ఇంకా పోయి రామ్మి అంటారు. అప్పుడు దాకా వదలరు. ఈ ఫ్రెండులు కాదు. యేసు ప్రభు గురించి ఫ్రెండు కావాలంటే ఒకే ఒక్క సూత్రం. ఆయన ఏం చెబితే అది చేద్దామా? ఆమె బైబిల్ ఇంకొక ఆయన కూడా ప్రభు స్నేహితుడా అని పిలిచారు. చూసారా? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 41:8. యెషయా 41:8. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన, నోటి నిండా చెప్పండి అమ్మా, మీకు వందనాలు తల్లి, గట్టిగా చెప్పండి, నా స్నేహితుడైన అబ్రహామ. ఇప్పుడు చెప్పాలి, బాగా తెలివి ఉన్నోళ్ళు, ఆత్మీయ జ్ఞానం ఉన్నోళ్ళు చెప్పాలి. అబ్రహాము దేవునికి ఎందుకు స్నేహితుడయ్యాడు? దేవుడు ఏం చెబితే అది. ఏం చెప్పాడు? నీకొక్కడయ్యున్న నీ కొడుకుని తీసుకొచ్చి నాకు బలివ్వమన్న. అయ్యా ఒక్కడ్నే లేక పుట్టే నువ్వు ఆయన బలిమని చెత్తయ్యా, ఈ ఊరు కాబట్టి ఇంకొక ఊరు పోతా అన్నాడా? దేవుడు ఏం చెబితే అది. కాబట్టి ఆయన దేవునికి చెప్పాలి. మరి నువ్వు నేను కూడా దేవుడు ఏం చెబితే చేస్తే మనం కూడా ఆయనకు. ఒక సేవకుడికి వినండి, ఉదయం తెల్లవారుజాము 3 గంటలకి ప్రభు లేపి, ఈ బజార్లో చివర ఒక ఆమె 100 రూపాయలు అవసరమై ప్రార్థన చేస్తూ ఉంది నిన్నటి నుండి, నువ్వు వెళ్ళి ఇచ్చిరాపో అన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. ఇప్పుడు మీ ఇళ్ళలో చిన్న ప్రశ్న, 100 రూపాయలు అవసరం కావాలంటే ఎవరిని అడగాల? అది తర్వాత చేసేది. ముందు ఆ ఇంటి పక్కనో ఎవడిత్తడా అని ఆలోచించి వాడి దగ్గరికి వెళ్తాం. ఒక మాట అన్న, ప్రభువా ఒక 100 రూపాయలు కావాలయ్యా, నాకు ఇయ్యయ్యా అని ప్రార్థన చేసి అప్పుడన్నా బయలుదేరతామా? అది లేదు. ఈయనను ప్రభు చెప్పాడంటే ఈ బజార్ చివరికి వెళ్ళయ్యా, ఒక 100 రూపాయల కొరకు ప్రార్థన చేస్తుందయ్యా, నువ్వు వెళ్ళి ఇచ్చిరాయ్యా అని అంటే ఈయన లేచి ఇల్లంతా ఎతికి, చొక్కా ఎతికి, ప్యాంట్ ఎతికితే 100 కూడా. కాబట్టి ప్రభువు పిలిచాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. నువ్వు బంధాలు ఉన్న వాళ్ళని ప్రభువు ఏమీ లేని వాడిని దేవుడు. అద్భుతం. ఏమీ లేవంట, అన్నీ ఎతికితే. మళ్ళా ఏంది దేవుడు పిచ్చోడు, నా దగ్గరే లేకపోతే నాకు చెప్పాడు అన్నాడా? మోకరిల్లి, ప్రభువా నేనేమన్నా తప్పుగా విన్నానా? అయ్యా నీ మాట ఏమన్నా తప్పుగా విన్నానా? క్షమించయ్యా, నా దగ్గర పైస కూడా
ఒక్క రూపాయి కూడా. మరి 100 రూపాయలు ఇవ్వమని నా దగ్గర లేవయ్యా. ఆ మాట ప్రార్థన చేసి ఆయన ఆ రోడ్డుని ప్రార్థన చేయగానే దేవుడు అన్నాడంట, అది నాకు తెలుసు నా కుమారుడను, లేచి ఆ రోడ్డుని వెళ్తున్నాడట. ఆమె ఇంటికి కొంచెము దూరంలో 100 రూపాయలు పడి ఉంది. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. 100 రూపాయలు అక్కడ పడి ఉన్నాయంట. మనమైతే టక్కుని తీయడం, పై జోబులు చూస్తారని అట్లా చేయలే. ఆయన ఏం చేశాడు తెలుసా? అక్కడే మోకరిల్లి, లే ముమ్మారడుగు, ఈ 100 ఎవరి, ఈ 100 ఎవరి అని ముమ్మారడుగు, లే. ప్రార్థనకు లేచయ్యా, ఇక్కడ 100 రూపాయలు దొరికాయి, ఈ ఎవరివి, ఈ 100 రూపాయలు ఎవరివని 3 మార్లు. ఎవడు, అందరు వస్తున్నారు పోతున్నారు, ఎవడి లోకము అసలు ఈ 100కి ఎవరు. అప్పుడు ఆ 100 తీసుకెళ్ళి ఆమె తలుపు తడితే కన్నీళ్ళు కన్నుండి దిగజారిపోయినాయి అంట. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. 100 రూపాయలకు కన్నీళ్ళు వస్తాయా? 300కే రావటం లేదా ఎండకపోతే కదా. 400కు రావట్లేదు, 100 కొత్తయా మాకు అంటారా? ఆమెకు ఆ 100 ఎంతో. ఈయన దేవుడు చెప్పింది చెప్పినట్టు. ఇక్కడ ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఆమెకు 100 ఇస్తాడు, సరే ముందు ఏం దగ్గర ఏమి, మరి నా సంగతి ఏందయ్యా అన్నడా? ప్రియులారా, అలా పైసల వైపు చూస్తే ప్రభు నీ వైపు చూడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. ప్రియులారా, వెంటనే ఆ ప్రభు మాట ప్రకారం అక్కడి నుంచి వచ్చేసాడు. అట్లాగే అబ్రహామా, నీకు ఒక్కడయ్యున్న, ఇంటికెళ్ళి నాకు చదవండి, ఆదికాండం 22వ అధ్యాయం ఇంటికెళ్ళి నాకు చదవండి. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడు అనగా ప్రభు అన్నాడు, నీవు ప్రేమించు కుమారుణ్ణి నాకు. గుండెలు పగిలిపోయాయి అబ్రహాము. ఈ కొడుకు కోసం ఎన్నాళ్ళు ఎదురు చూశాడు? 100 ఏళ్ళు కదా. ఇప్పుడు ఈ కొడుకుని ఏం చేయాలంట? ఇలా అడిగితే అబ్రహాం గారు బయలుదేరాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బలిపీఠం కట్టాడు, దేవునికి మహిమ కలుగునుగాక. బలిపీఠం మీద కొడుకును పడుకోబెట్టాడు, దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత కత్తి తీసి వధించటానికి పైకి అప్పుడు వస్తాడు ప్రభు మనకు కూడా. ఎప్పుడు? చివరలో. ఆమె బైబిల్లో ఉంది, అంతము వరకు సహించిన వాడు రక్షణ పొందును. ఎప్పటిదాకా? అంతవరకు, లాస్ట్. కత్తెత్తిందా కాదు. మనం బయలుదేరిన దగ్గర సనుగుడే అమ్మా, మధ్యలో సనుగుడే, చివరిదాకా అసలు వెళ్ళేదెవరు? అబ్రహాము కత్తెత్తిన తర్వాత అప్పుడు అబ్రహాముతో దేవుడు అంటున్నాడయ్యా, నీకు ఒక్కడయ్యున్న కుమారుణ్ణి నాకివ్వడానికి వెనుదీయలేదు కనుక నువ్వు విశ్వాసములకు తండ్రివి. ఆమె ప్రియారా, అప్పుడు అబ్రహాము దేవునికి ఏమయ్యాడు? స్నేహితుడయ్యాడు. ఆమె ఆమె నేను ఒక సంఘానికి వెళితే ఆయన సాక్ష్యం చెప్తున్నాడు సేవకుడు. అయ్యా, మా సంఘము చూసావా, మా సంఘములో ఒక వ్యక్తి బ్యాంకులో ఉద్యోగం చేస్తాడయ్యా అని నేను అనుకుంటున్నాను. నేను చెప్పేది ఇలా చెప్తున్నాడు కదా, బాగా దశంభాగాలు ఇస్తాడని చెప్పబోతుండేమో అనుకుంటున్నా. నేను బ్యాంకులు ఉద్యోగం చేసేవాడిని గురించి అయితే ఏమనుకుంటాం? బాగా ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను ఎదిగిన తర్వాత, అతని మందిరానికి రాబడ్డ మొదలు పెట్టిన తర్వాత ఒక్క ఆదివారం అతను మానుకున్నట్టు నాకు జ్ఞాపకము. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. ఇది ఒక గొప్ప సాక్ష్యం అండి, సాక్ష్యం అండి. దేవుని యందు విశ్వాసం, దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించగానే ఆదివారం అత్యంత ప్రాముఖ్యమైనది. ఆమె తర్వాతే మిగిలిన విషయాలు.
చూసారా ప్రియులారా, అబ్రహాము దేవునికి స్నేహితుడు. చెప్పాలి, లాజరు దేవునికి, మరి మనం కూడా స్నేహితులం కావచ్చు అని చెప్పాడు. ఎలా? ఆయన చెప్పినది చెప్పినట్లు లాభాలు కూడికలు తీసివేతలు ఏసి కాదు. అర్థమైందా? ఆయన ఏం చెబితే దానిని, నేను ఆజ్ఞాపించు వాటిని మీరు చేసినట్లయితే మీరు నాకు. మొదటి లక్షణం, ఈ కుటుంబం దేవుని స్నేహితులని గొప్ప ధన్యతను పొందుకో. రెండవ లక్షణం చూడండి, రెండవ ధన్యత ఈ కుటుంబానికి ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. ఆమె చదవాలి 10వ అధ్యాయము లూకా సువార్త 42వ వచనం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. ఆమె నువ్వేం ఏర్పరచుకున్నావు? ఉత్తిట్టి దాన్ని ఏర్పరచుకుంటున్నా. మనం ఏర్పరచుకోవాల్సింది ఏంది? ఉత్తమమైన దాన్ని. యేసు ప్రభు అన్నాడు, మార్తా మార్తా, నీ విస్తారమైన పనులు పెట్టుకున్నావమ్మా, అవసరమైంది ఒకటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. ఆమె ఇప్పుడు చెప్పాలి, ఉత్తమం ఏందో తెలుసా? ఆమె యేసు ప్రభు ఇంట్లోకి రాగానే ఆయన కాళ్ళ దగ్గర పోయి, బైబిల్లో పాదముల యొద్ద అని ఉంది. మనం చెప్పాలంటే ఏం చెప్పాలి? కాళ్ళ యొద్ద కూర్చో. ఎక్కడున్న వాళ్ళు ధైర్యంగా చెప్పండి, నువ్వు ఎవరి దగ్గరైనా కూర్చుంటే కాళ్ళ దగ్గర కూర్చుంటవా? పొరపాటున కూడా కూర్చో. కాళ్ళటు పెట్టావు, ఎందుకు పెట్టి అంటా అమ్మా. అవునా? ఈమె ఎక్కడ కూర్చుండేదంట? అందుకామ ఉత్తమమైనదైనది. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచ. నువ్వు నేను యేసయ్యకి ఎక్కడ కూర్చోవాలి? ఒక లాయర్ దగ్గరికి ఒక తల్లి తండ్రి వచ్చి, బాగా నెలవైనవాడు అంటే బాగా తెలిసినోడు ఆ లాయర్, పేరుగాంచిన లాయర్ వచ్చి ఆ తల్లిదండ్రి రాగానే ఇద్దరు చెరొక కాలు పట్టుకొని విడవట్ల. చెరొక కాలు పట్టుకుని విడచట్ల. అరే చెప్తారా? ఏందో చెప్పరా, నీ అవసరం ఏం చెప్పమ్మా, లేయండి కాళ్ళ మీద నుంచి. లేయడములా వాళ్ళు, అయ్యా నువ్వే మాకు దిక్కయ్యా, నువ్వే మాకు సహాయం చేస్తాను అని అంటేనే నీ కాళ్ళు వదులుతా. ఆయన 2-3 నిమిషాలు గుక్క తిప్పకుండా వాళ్ళు అదే మాట అంటుంటారే, నేనున్నాను, మీకేమి ఇబ్బంది, నేను చూసుకుంటా, మీ ఇబ్బంది ఏందో, మీకేం కాదు లేరా చెప్పరా. అయ్యా మా అబ్బాయికి 16 ఏళ్ళు, ఎన్నేళ్ళు, 15 ఏళ్ళ అమ్మాయిని తీసుకొని ఈ పనులే కదా ఇప్పుడు కదా, వెళ్ళిపోయాడు, కేసు పెట్టి లోపలేసిరు బొక్కలో, మేము పోతే కూడా మమ్మల్ని కూడా వేస్తారేమయ్యా నువ్వు వచ్చి మా వాళ్ళని. ఆయన ఇంత బాధపడుకుంటూ వీళ్ళు వస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? అరే ఇదేనా పిల్లల పెళ్ళి, చల్లదు లేరా, నేను చూసుకుంటే మీరు ఇంటికి వెళ్ళండి. ఎంత ఈజీ అయిపోయిందో చూసారా? అట్లా కాకుండా వచ్చి కుర్చీలో కూర్చొని, అయ్యా మాకు ఎట్లా జరిగింది అట్లా, రేపు ఉదయం రండి 20,000 తీసుకొని ఫీజు తీసుకురమ్మనేవాడు. ఆ పని చేయలే వాళ్ళు ఏం చేశారు? నువ్వు చేస్తామంటే కాళ్ళు వదులు. నువ్వు నేను ఆ రీతిగా మన ప్రియ ప్రభు యొక్క పాదములు పట్టుకుందుముగాక. అది భక్తిలో బలమైనటువంటి ఘనమైనటువంటి మెట్టు. ఈమె మరియమ్మ ఎక్కడికి వచ్చిండదంట? యేసు ఉత్తమమైనది ఎన్నుకునే వారిగా నువ్వు నేను ఉందుముగాక. సంఘములో కూడా ఎక్కడ కూర్చోవాలంటే దాదాపుగా ముందుకొచ్చి కూర్చోవాలి. తప్పనిసరి పరిస్థితి అయితే, స్థలము లేకపోతే చెప్పాలి, మనకున్న అలవాటు ఏందో కానీ తలుపు అంటే ఇక్కడ భూకంపం వచ్చి అందరూ ఇక్కడ వస్తారు, నేను తొందరగా గురుకుదామనా? కాదండి, ముందుకొచ్చి కూర్చోవాలి. అది మంచి పద్ధతి. చెప్పండి, మంచి. ముందుకురా. నా జీవితంలో నేను 1వ తరగతి నుండి పీజీ దాకా ఫస్ట్ సీటు, ఫస్ట్ బెంచి, ఫస్ట్, అంతే. ఆమె
వెనక కూర్చోవడం నాకు గజ్జున్నట్టు అనిపిస్తుంది. వెనక కూర్చోవడం ఏంటి? చాతగాని వాడు వెనక కూర్చున్నట్టుండిద్ది తెలుసా. పని ముందెళ్ళినోడు ఏం చేస్తాడు? వచ్చినోడు ఈ రానోళ్ళు నువ్వు వంగరా, నువ్వు మొదలు పెట్టరా, నువ్వు మొదలు పెట్ట, నేను వెనక్కుంటారు. ఇది ఆ బ్యాచ్లో మనం ఉండకూడదు. ఆమె ముందు వరుసలో యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. ఆమె ఉత్తమమైన దానిని. మూడో మాట చూడండి ప్రియులరా, దేవుని యొక్క మహాకృపను బట్టి యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జట మాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని ఎక్కడ పోసింది? మీ ఆయన కాళ్ళు పట్టుకున్నావా? ఏమనుకోబాకండి అడుగుతున్నా. ఎప్పుడన్నా పొరపాటున లేక నిద్రలోనన్నా పట్టుకున్నారా? ప్రశ్నే లేదండి. పాదం అంటే మనకి ఎందుకు అంత అసఖ్యంగా అనుకుంటాం? సరే, ఇక్కడ లోకములు అనుకుంటే అనుకున్నావు, ప్రభువు దగ్గర పాదాలు పట్టుకోవడం మాత్రం వదలకుందువుగాక. అక్కడేమో చెప్పాలి పాదాల దగ్గర కూర్చుంది, చెప్పాలి పాదాల దగ్గర. ఇక్కడేమో పాదాలకు అత్తరు. అత్తరంటే విలువైందా విలువలేందా? విలువైంది. అక్కడే రాయబడింది అచ్చ జటమాంస అంటే కల్తీ లేనటువంటి అత్తరు తెచ్చి 1.5 కేజీ తెచ్చి యేసయ్య పాదాలకు పూసింది. అంటే సువాసనలు వెదజల్లిన కుటుంబము. ఆమె నీ ఇంట్లో అడుగు పెడితే మంచి సువాసన వచ్చునుగాక. ఆమె చక్కని సువాసన వస్తుంది ఇళ్ళంతా. పెద్ద ధనవంతులు కాకపోవచ్చు అమ్మా, మనము సువాసనకు ఉండాలంటే వస్త్రశుద్ధి, అర్థమైందా, చాలా అవసరం. శరీర శుద్ధి చాలా అవసరం. పాదశుద్ధి చాలా, ఇవన్నీ ఉండాలి. అర్థమైందా? అక్కడేమో కాళ్ళ దగ్గరికి వచ్చింది, ఇంకొక చోట ఆయన ఉంటే ఆడికి వచ్చి కాళ్ళకు అత్తరు. ఎంత ధన్యత, ఎంత ధన్యత ప్రియులారా. ప్రభు పాదాలు పట్టుకొని దీవించబడకుండా వెళ్ళిన వారు ఎవరు? ఆమె అందుకని ప్రభు బిడ్డలమైన మనం ఆ కార్యాలు చేస్తే మన ఇల్లు సువాసనలతో నిండునుగాక. తర్వాత మాట చూడండి, 4వ మాట, మరణమును పారదోలిన గృహం. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మనగా చనిపోయిన వాడు బయటికి వచ్చాడు. మరణాన్ని ఏం చేసింది? కుటుంబము పారద్రోలింది. ఆమె చూడండి, ఆ ఊరిలో ఎవరిని ప్రభు అలా చనిపోయిన వాళ్ళను పిలిచిన దాఖలా. ఈ ఇంటిలో మరణం వస్తే, ఆ మరణము ద్వారా అతడు పాతి పెట్టబడితే 4 దినాలైతే ఏం చేశాడు ప్రభు? మరణము నుండి తిరిగి బ్రతికించాడు. ఆమె నువ్వు దేవునికి స్నేహితునిగా ఉంటే, నువ్వు దేవుని పాదముల దగ్గర బ్రతకగలిగితే, మరణము వచ్చినను, మరణపు వంటి పరిస్థితులు వచ్చినను అవి పారిపోయేలా చేయుటకు యేసయ్య సమర్థుడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచండి ప్రియులారా. గొప్ప సమర్థుడు, గొప్ప సమర్థుడు. చూసారా? అప్పుడు ఆ ఊరులందరూ అనుకున్నారు, యేసయ్యని చేర్చుకుంటే వీళ్ళింట్లో కదా చనిపోయిన కూడా ఏం చేశాడు రా, మనం కూడా చేర్చుకుంటే బాగుండదని అప్పుడు అనుకుంటున్నారు. అర్థమైందా? ప్రభువును నీ హృదయంలో చేర్చుకుంటే, నీ ఇంటిలో చేర్చుకుంటే నీకెన్నడూ కొరత రాదు. ఆమె మరణమును
పారద్రోలిన కుటుంబం. 5వ మాట చూద్దాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో. సమర్పణ కలిగినటువంటి కుటుంబం. ఆమేన్. ముగ్గురున్నారు కదా, 3 పనులు చేసుకునేవారు. మొత్తం నువ్వే చేయమను, లేక అంతా ఇంకొకళ్ళే చేయను అలా కాదు. వాళ్ళు అందరూ కూడా ఐక్యతగా వాళ్ళ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ప్రభువుకి ఏం చేయాలి? సమర్పించుకోవాలంటే త్వరగా 7 రకాల శుద్ధులు చెప్తా. మన శరీరం ప్రభువుకు సమర్పించాలంటే 7 రకాల శుద్ధులు. చూడండి, త్వరగా చెప్తాను, వినండి జాగ్రత్తగా. మనలో ఉండవలసినది మొదటిది, మనముండే స్థలం శుద్ధిగా ఉండాలి. ఆమె స్థల శుద్ధి. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఇల్లు శుద్ధి, ఇల్లాలు శుద్ధి. ఇల్లు శుద్ధంగా ఉండాలి. చెప్పండి. ఈ 2 ఉండవు కొంతమందికి. కావాలంటే చూసుకోపోండి. మిగతాయి చాలా ఉంటాయి కానీ ఇల్లు శుద్ధంగా ఉండదు. ఆమా శుద్ధం. ఏందామా? ముందు మనము ఉండే స్థలము శుద్ధిగా. 2వది చూడండి ప్రియులరా, వస్త్రశుద్ధి. నేను చెప్తేనే, వస్త్రాలు మురికిగా ఉంటే నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన దేవుని మందిరానికి వచ్చిన అందరిలో. ఎందుకని? కంపు. నీ వస్త్రాలు కంపు ఉంటే నువ్వు అందరిలో. స్థల శుద్ధి, వస్త్ర శుద్ధి. 3వది శరీర శుద్ధి. శరీరం కూడా ఎలా ఉండాలి? శుద్ధిగా. అంటే దీనికోసం ఏదో పెద్ద సోపు తెచ్చి నీకున్న దానితోటే శరీరాన్ని ఏం చేసుకోవాలి? 4వది ఉదర శుద్ధి. అంటే పొట్ట కూడా ఎలా ఉండాలి? పొట్ట గడాబిడా అంటుంటే నువ్వు ప్రార్థనలో నిలకడగా కూర్చోలే. అర్థమైందా? మన ఉదరం అంటే పొట్ట కూడా ఎలా ఉండాలి? తర్వాత వాక్శుద్ధి. మన మాట కూడా శుద్ధిగా ఉండాలి. ఆమేన్. మాట ఎలా ఉండాలి? శుద్ధంగా ఉండాలి. ప్రభుతో మాట్లాడేటప్పుడు అయ్యా 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 అనే మాట తప్ప, ఒక రాత్రంతా ఒక సేవకుడంట 1000 మార్లంటే జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆమె అద్దె కట్టాలంట, డబ్బులు లేవు. ఆ అజ్జాం వచ్చి చెప్పారంట, ఇప్పుడు 4 సార్లు వచ్చిపోయా, లేరు, మీరు డబ్బులు ఇవ్వట్లేదు, రేపు ఉదయం వచ్చేసరికి అద్దె డబ్బులు లేకపోతే ఇంట్లో ఉన్న సామాను. అదే కదా చేయగలిగింది. అద్దె ఇవ్వకపోతే ఏం చేయగలం? మా ఇంట్లో ఉన్న సామాను. ఇక ఆయన ఉదయాన్నే సేవకురాలు ఇద్దరు బయలుదేరి కొన్ని ఇళ్ళు దర్శించి ప్రార్థన చేస్తే వచ్చేసరికి 450 వచ్చినాయి అంట. ఇక 2000 అద్దె కట్టాల. ఇంకెంత కావాలా? 1550 కావాలి. లెక్కలు బాగా తెలుసు. ఈ 1550 ఎట్లా ప్రభు అని సరే ప్రార్థన చేసుకున్న రాత్రి ఇద్దరంట చెరొక మొత్త అంటే గోడ ఆనుకొని, ఆయన ఆ గోడ, ఈమె ఈ గోడ అనుకొని అంట. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? తెల్లవారేసరికి 1000 మార్లని ఉంటానయ్యా. అయ్యా 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 నేను అద్దె కట్టాలి. అయ్యా నేను అద్దె. ఎన్ని మార్లు? 10 సార్లు అనండి, చూద్దాం. మేడ ఆ భోజనాలకు వెళ్ళి చూద్దాం. అమ్మ తొందరగా అయిపోతుంది. 1000 మార్లు అంట. ఎన్ని మార్లు? ఉదయం అయిపోయింది, అలసిపోయారు. అలాగే ఆ మొత్తం ఆనుకొని, గోడను ఆనుకొని అలాగా ఆమె నిద్రపోతుంది. ఈయన నిద్రపోతున్నాడు. ఒక ఆయన ఆ ఊర్లో ఇప్పటి నుండో వీళ్ళతో ప్రార్థన చేయించుకోవాలని ఆయన వచ్చి, మా ఇంట్లో అలా చూసేసరికి ఎట్లా ఉంది ఇక్కడ ఇంట్లో? మొత్తం ఏం చెప్పరు, ఆ మొత్తకొకరు. ఆయన వచ్చి మధ్యలో కూర్చొని ఆ ప్రార్థన
చేసుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేయించుకోవాలని వచ్చిన ఆయన ఏం చేస్తుండు? నీ ఇంటికి ఎవరన్నా వస్తే ఆ స్థితి కనపడా, ఆమె రారా మేము తింటున్నావు నువ్వు తిందురా, ఇది కనపడకూడదు. ప్రార్థన కనపడాలి. వచ్చినోడు కూడా మోకరిల్లాలి. ఆమె అతను ఆ వైపున ప్రార్థన చేస్తుండే, ఈమె ఈ వైపున మధ్యలో వచ్చి ఈయన కూర్చొని ప్రార్థన. వీళ్ళు రాత్రి అంతా ప్రార్థన చేశారు కాబట్టి అలాగా అలిసిపోయి నిద్రపోయి మెలకు వచ్చరికి ఆమెనని చూస్తే మధ్యలో అయ్యా వందన ప్రార్థన చేయించుకుందామని వచ్చాను అయ్యా. సరే రా అయ్యా. ఏం ప్రార్థన? రాత్రి అంతా ఏం చేశారు? ఇప్పుడే ప్రార్థన అందు మనమైతే రాత్రి అంతా అదే పని చేసినమయ్యా, మళ్ళా నువ్వు వచ్చినవు ఏం అనకుండా రాయ్యా అని ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తేనంట ఒక కవర్ తీసి వాళ్ళ చేతుల్లో పెట్టాడు. అందులో 5,000 ఉన్నాయి. చప్పట్లు కొట్టి ప్రభువుమై. ఎన్ని మార్లు అన్నారు? ఇంత చెప్పండి. రాత్రి అంతా 8 మార్లు అంటే ఎవరు 8 అంటారు? 8, 10 ఇదే సంఖ్య. 1000 మార్లు అన్నారు. ఆమె ప్రభు వచ్చి వాళ్ళ దగ్గర కూర్చొని ఆయన పట్టుకొచ్చి డబ్బులు ఇప్పించాడు. అద్య కట్టగా ఇంకా మిగిలిపోయాయి. ప్రభువు బిడ్డలు మన ఇల్లు మరియ మార్త లాజరు ఇల్లు వలె సిద్ధపరచుకొని దేవుని మహిమపరచుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.